రామానుజులు సామాన్యులు కాదు, నిత్యసూరులెవరో అయి ఉంటారు అని ఒకరు అనగా, మరొకరు ఇలా అంటున్నారు. అవును, లేకపోతే ఎక్కడో నిగూఢంగా ఆగమాలలో అణిగి ఉండే ఆ లోకవర్ణనం ఇలా సామాన్యులకు ఇలా చెప్పడం సాధ్యమెలా అవుతుంది? ఆ లోకం వీరికి బాగా తెలిసి ఉండాలి అని అనగా, ఇంకొకరు ఇలా అంటున్నారు. అందుకే వీరు ఆదిశేషాంశ భూతులని అనాలి అని అనగా, ఏమో, ఆదిశేషులో విశ్వక్సేనులో శేషోవా సైన్య నాథోవా ఎవరో ఒకరై ఉండాలి అని అంటారు మరొకరు. సందేహం లేదు, చిన్నప్పుడు మన యామునాచార్యుల వారి చరమదేహం దగ్గర 3 ప్రతిజ్ఞలు చేసి 3 వ్రేళ్లు తెరిపించినప్పుడే ఇతడెవరో దివ్యాంశ సంభూతుడని అందరూ గుర్తించారు. జ్ఞాపకం లేదా అని మరొకరు అనగా, నిజమే, ఇప్పుడది నిరూపితమవుతుంది అని అక్కడున్నవారు అంటారు. పెరియనంబిగారు ఇలా అంటున్నారు. నిత్యము అనుసంధించుకునేట్టు గద్యత్రయాన్ని ఇచ్చిన శ్రీరామానుజుల వారికి తీర్థాది మర్యాదలు చేయండి అని అనగా, అక్కడున్న అర్చకులు రామానుజుల వారిని అడియన్ అడియన్ అరుళప్పాడు రామానుజన్ అని అనగా, అయ్యిందేన్ అయ్యిందేన్ అని అంటారు రామానుజుల వారు. అక్కడున్న వారందరూ అరుళప్పాడు రామానుజజీయర్ స్వామికి అని స్వామివారికి నమస్కరిస్తారు. కొన్ని రోజుల తర్వాత స్వామివారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఇలా చెప్తున్నాడు. అడియన్, దేవరవారిని దర్శించడానికి కొందరు స్వాములు వచ్చారు అని చెప్పగా, ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు రామానుజుల వారు. తిరుమల నుంచి శ్రీశైల పూర్ణుల వారి వద్ద నుండి వచ్చారట అని చెప్పగా, ఓ అలానా, వెంటనే లోపలికి తీసుకురండి అని అంటారు రామానుజుల వారు. వారిని చూస్తూనే రామానుజుల వారు, రండి, కుశలమేనా? తిరుమల నంబిగారు క్షేమమే కదా? మీరు వెళ్ళిన పని ఏమయ్యింది? నంబిగారి ఆదేశమేమిటి అని రామానుజుల వారు అడగగా, అక్కడున్న వారిలో ఒకరు ఇలా అడుగుతున్నారు. వీరు ఇదివరకే దేవరవారికి పరిచితులా అని అడగగా, అవును, మనవారే, ఓ పనిపై పంపాం తిరుమలకి, చాలా కాలమయ్యింది అని అంటారు రామానుజుల వారు. స్వామి దర్శనానికై వచ్చిన వారు ఇలా అంటున్నారు. స్వామి, దేవరవారి ఆజ్ఞను తిరుమల నంబి గారికి విన్నవించాము. వారు ఆ కార్యం పూర్తయిందని దేవరవారికి విన్నవించమన్నారు అని అనగా, ఆహా, ఆనందంగా ఉంది, ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది, రండి కూర్చోండి అని అంటారు రామానుజుల వారు. మిగతా కథ రేపు తెలుసుకుందాం.